వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. సంసార జీవితం సాఫీగా సాగుతుండగా ఊహించని షాక్. భర్త అదృశ్యమయ్యాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. భర్త కోసం వెతకని చోటు లేదు. బంధువుల ఇళ్లన్నీ తిరిగింది ఆ అభాగ్యురాలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, అయినా ఫలితం లేదు. ఎప్పటికైనా తన భర్త తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూస్తోంది. అలా ఏళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఓ గుడిలో భర్త కనిపించడంతో ఆమె షాక్ అయింది. ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను చితక్కొట్టింది. అదృశ్యమైన భర్త కనిపిస్తే సంతోషించాలి గాని ఆగ్రహంతో చితక్కొట్టడం ఏంటని డౌటా? అక్కడే ఉంది ట్విస్టు. అసలు భర్త ఎలాంటి సిచ్యుయేషన్లో కనిపించాడో తెలిస్తే ఎవరికైనా అలాగే కోపం వస్తుంది. మరి ఇతడి పేరు కళ్యాణ్. చూడటానికి హ్యాండ్సమ్ గా కనిపించే ఇతడు పక్కా చీటర్. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పాలగుమ్మం గ్రామానికి చెందిన కళ్యాణ్ తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అని కలరింగిచ్చి తమ ఊరికి చెందిన దుర్గాదేవిని 5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారికి ఓ అబ్బాయి పుట్టాడు. తర్వాత హైదరాబాద్కు ఫ్యామిలీతో మకాం మార్చాడు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్న అతగాడు ఒక రోజు ఉన్నట్టుండి పత్తా లేకుండా పోయాడు. అప్పటి నుంచి భర్త కోసం దుర్గాదేవి ఎన్నో చోట్ల వెతికింది. బంధువుల ఇళ్లకు కూడా తిరిగింది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. కానీ కళ్యాణ్ ఆచూకీ దొరకలేదు. భర్త ఎటు వెళ్లిపోయాడో ఏమైపోయాడోనన్న బెంకతో ఇన్నాళ్లు గడుపుతూ వచ్చింది దుర్గాదేవి. బంధువుల ఇంట్లో బిడ్డతో పాటు ఉంటోంది. ఇదిలా ఉండగా మొక్కు తీర్చుకునేందుకు బంధువులతో కలిసి హైదరాబాద్లోని పెద్దమ్మ గుడికి వెళ్లింది దుర్గా. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ అయింది. ఎదురుగా భర్త కళ్యాణ్ కనిపించాడు. ఆమెకు కోపం ఆగలేదు. ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను చితక్కొట్టి పోలీసులకు అప్పగించింది. అదృశ్యమైన భర్త కనిపిస్తే సంతోషించకుండా షాక్ అవడమేంటి? చితక్కొట్టి పోలీసులకు అప్పగించడం ఏంటని డౌట్ వచ్చిందా? అదే ట్విస్ట్. అక్కడ భర్త మరో అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, అతడి రెండో భార్య. ఆయన మీద ఇదివరకు చాలా ఉన్నాయండి. ఏలూరులో ఉన్నాయండి. అంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చాడు. నాకు జైల్లో ఉన్నాడంటే ఎందుకున్నాడంటే వాళ్ళ మరదలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చేసుకోనన్నానని చెప్పి జైల్లో పెట్టించారు అని చెప్పాడండి. ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకోవడానికి, తర్వాత వేరే అమ్మ నాన్న పిన్ని వేరే వాళ్ళని తీసుకొచ్చి వేరే ఇల్లు చూపించి అలా మోసం చేసి పెళ్లి చేశాను. 2 ఏళ్ల క్రితం మొదటి భార్యను వదిలేసిన కళ్యాణ్ విశాఖకు వెళ్లాడు. 2014లో విశాఖకు చెందిన అపర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అయిందని నమ్మించి బోరబండలో కాపురం పెట్టాడు. వీరికి ఓ పాప పుట్టాడు. కానీ ఊహించిన విధంగా మొదటి భార్య ముందు అతగాడి బండారం బయటపడింది. ఊహించిన ట్విస్ట్ తో రెండో భార్య షాక్ అయింది. తనకు గతంలో పెళ్లైన విషయం తెలియదంటోంది రెండో భార్య. అబ్బాయి నేను వెళ్ళి చేసుకున్నాను. తర్వాత నా జాబ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అనేసి వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ 6 months నుంచి అయ్యాను. డెలివరీకి అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎమర్జెన్సీ అయితే ఇక్కడే ఉండిపోయాను. ఈరోజు తను షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఫస్ట్ ఆవిడ కనిపించి ఇలా అయింది. నాకు తెలియదు ఫస్ట్ మ్యారేజ్ అయినట్టు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని మోసం చేసిన కళ్యాణ్ ను తీసుకెళ్లి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు ఇద్దరు భార్యలు. టెంపుల్ దగ్గర మళ్ళా తారసపడ్డాడు అని అతను తీసుకొని వచ్చి వెరిఫై చేస్తే నాకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో పెళ్లి చేసుకొని వైజాగ్ చెందిన ఇంకో అమ్మాయితో కాపురం కలిసి ఉంటున్నాడు, నన్ను ఈ విధంగా చీట్ చేసినాడు అని వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని కూడా తీసుకొని వచ్చినారు. ఈ విషయమై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న కళ్యాణ్ పలు చీటింగ్ కేసుల్లో నిందితుడు కూడా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష కూడా అనుభవించాడని చెబుతోంది మొదటి భార్య. ఇప్పుడు న్యాయం కోసం ఇద్దరు భార్యలు పోలీసులను ఆశ్రయించారు.